ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీమంతం చెయ్యాలన్నారు. ఆడపిల్ల నెల తప్పాక అమ్మ అవుతుంది కదా. అమ్మవారి చీర పెట్టినట్టే మీ చెల్లెలికి కూడా చీర పెట్టి గాజులు తొడిగి సారె పెడదాం. మనకి మంచిది, తనకి మంచిది. మేము అదే చెప్తున్నాం శివ. కానీ ఈ విషయాన్ని వాళ్ళకెలా చెప్పాలా అని అన్నయ్య ఆలోచనలు పడిపోయాడు. వచ్చే వారం కదా, ఈ లోపలే అన్నీ సర్దేయొచ్చు. దీనికోసమే పంచవర్ష ప్రణాళికలు ఏం చేయక్కర్లేదు. అనుకున్నంత తేలిక కాదు శివ. ఏది అనుకున్నంత మాత్రాన అయిపోదు. అలాగా? అయితే నేనొక మాట అడుగుతాను, చెప్తావా? ఏంటి? సావిత్రి అత్తయ్య మనకు దూరం అవ్వడానికి కారణం ఫలానా వాళ్ళు అని తెలిస్తే ఏం చేస్తావు? నరికి పోగులు పెడతాను. ఇంకొక జన్మ ఎత్తడానికి కూడా భయపడేలా పాతి పెడతాను. అమ్మో, అత్తయ్య అన్నట్టు నేను తన గురించి చెప్పకపోవడమే మంచిది. ఈయన గారి ఆవేశానికి నేను ఆజ్యం పోసి అన్యాయం చేసిందన్నవుతాను. ఇప్పుడు అలాంటి ప్రశ్న వెయ్యాలని ఎందుకు అనిపించింది నీకు? చూసారా, మీ అమ్మ దూరం అవ్వడానికి కారణం ఎవరో తెలిస్తే టక్కున చంపేస్తాను, పొడి చేస్తాను అన్నాడు మీ అన్నయ్య. మరి వచ్చే వారం మీ చెల్లి సీమంతం చేద్దాం అనగానే ఎలా చేద్దామబ్బా అని ఆలోచనలో పడుతున్నాడు. అమ్మ విషయంలో మాత్రం క్షణం కూడా ఆలోచించని వాడు చెల్లెల విషయంలో ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచించాలి? అంతే వేగంగా చేసేద్దామని చెప్పేయచ్చు కదా. ఏంటో ఈ మగాళ్ళు, ముఖ్యంగా మొగుళ్ళు చిన్న చిన్న వాటికి ఆలోచనలో పడిపోతారు. సరేలే, నేను స్నానం చేసి చీర కట్టుకొని వస్తాను. నానా, భోజనం చేయలేదేంటి? ఆకలిగా లేదప్పుడా? అదేంటి నాన్న? మా అన్నయ్యని అవమానించారు కదా, మీ నాన్నకి కడుపు నిండిపోయి ఉంటుంది. ఏయ్, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళాలి? చీకట్లో వెళ్ళడానికి భయమేస్తే తెల్లారగానే మీ అన్నయ్య ఇంటికెళ్ళు. వచ్చే వారం కాకుంటే రేపే సీమంతం చేస్తాడు. అదే అడుగుదామని నేనొచ్చాను. నాగవల్లి, ఏమైంది? మా అన్నయ్యని చూడాలని నేను ఇంటికి పిలిపిస్తే సీమంతం చెయ్యమనేసి వీళ్ళు లేనిపోనివన్నీ చెప్పి మా అన్నయ్యని బాధ పెట్టారత్తయ్య. మేమడిగింది నీ మంచి కోసమే కదా. నేను అడిగానా? అలా చేయమని ఇలా చేయమని నేను అడిగానా? అసలు బంగారం అడిగానా? ఎందుకు లేనిపోనివన్నీ ఊహించుకొని అడుగుతున్నారు? నువ్వు అడక్కపోయినా నేను అడుగుతాను కదా. వదిన అడిగితే మూరుడు మల్లెపూలు తీసుకురావు, కానీ నువ్వు సీమంతం గురించి మాత్రం భలే చెప్తావన్నయ్య. ఇలాంటివేనా మగాడు అడిగేది? ఎవరిని అడుగుతున్నావు వీర్రాజు? అంటే నేను మగాణ్ణి కాదనా? బావా, నువ్వేం చేయకుండా ఇలా ఊరికే ఉంటే ఏ పని అవ్వదు. పంచాయతీ పనులు ఎన్నున్నాయో నీకు తెలీదు. వాటన్నింటినీ చక్కబెట్టడానికి ఈ 5 ఏళ్లు కూడా సరిపోవు. నేనన్నది ఈ ఊరి బాగోగుల గురించి కాదు స్వామి, మన ఇంటి గురించి పట్టించుకోమంటున్నాను. దానికి లోటే ఉంది. కావలసినవన్నీ తెచ్చిపెట్టాను. మనం 2 నెలల వరకు సరుకుల కోసం సంతకెళ్లాల్సిన అవసరమే లేదు. అబ్బా,
నేనొకటంటే నువ్వొకటి అనుకుంటావు. నాకు చెప్పడం రాదా? నీకు అర్థం చేసుకోవడం తెలీదా? హే, ఏదైనా ఉంటే సూటిగా చెప్పు. శ్రీవల్లి పెళ్ళెప్పుడు చేస్తావు? కొడతావేంటి? ఇప్పుడు నా చెల్లి పెళ్లికి తొందర ఏంటి? అయ్యా గంగాధరం, తమరు నాతో కష్టసుఖాలు పంచుకోవాలంటే మీ చెల్లెళ్ళందరూ అత్తారింటికి వెళ్ళాలనేసి నియమాలు పెట్టుకున్నారు కదా. ఆడపడుచుని త్వరగా తోలేస్తే తప్ప నేను వాంతులు చేసుకోలేను. వాంత కక్కుర్తి పడి ఏది పడితే అది తింటే అలాగే ఉంటుంది. నీకు దండన్ స్వామి. నేనంటుంది నెల తప్పడం, కళ్ళు తిరగడం. మీ చెల్లి నాగవల్లిలాగా నేను కూడా కడుపేసుకుని ఉద్యోగం చేయడం అన్నమాట. ఇప్పుడప్పుడే జరగని వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయడం, నా బుర్ర పాడు చేయడం కరెక్ట్ కాదు. ఇదిగో, నువ్వనుకుంటున్నావు కానీ పెళ్ళాంతో సరిగ్గా కాపురం చేయకపోవడం కూడా నేరమే. నీ మీద కేసు పెట్టి లాకప్లో కూర్చోబెట్టొచ్చు తెలుసా? ఆ పంచి అలాగైనా సరే 4 గోడల మధ్య 4 రోజులు ప్రశాంతంగా ఉంటాను. అంతేకాని మా నలుగురు మధ్య ఉండి నువ్వు హ్యాపీగా లేవని చెప్తున్నావు. ఏమంత కష్టం వచ్చింది? ఏం లేదు. చూడు బావా, మనసులో ఒకటి పెట్టుకుని పైకొకలాగా నటించొద్దు. నేను నటించను. నా అవసరం నాది. ఇప్పుడు వచ్చిందనుకుంటా. ఆ వీపీ రాజు గురించి మాట్లాడితే సరైన సమాధానం చెప్పకుండా పక్కకెళ్ళిపోతావు. మళ్ళీ ఆ విషయం నేరుగా అడిగితే కోపంగా చూస్తావు. అతనేమో సాకిన కుక్క పిల్లలాగా మీ చెల్లి వెనుక తిరుగుతాడు. నీకు కోపం వచ్చి కాలర్ పట్టుకుని బెదిరిస్తావా అంటే అది లేదు. అతను తీసుకొచ్చిన టిఫిన్ తింటారు, అతను చెప్పే కబుర్లు వింటారు, కామెడీ చేస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగేలా నవ్వుతారు. ఇవన్నీ చేస్తారు సరే, మళ్ళీ పరాయి వాళ్ళలాగా చూస్తారు. వెంకటపతిరాజు గారు పరాయివాడు కాదు శివ. మరి మన అనుకుంటే శ్రీవల్లినిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. చెయ్యను. ఏ? మనవాడు కాబట్టి. ఏంటి? ఏం లేదు. నేనేదో ఖైదీనన్నట్టు నువ్వు ఇన్ని ప్రశ్నలు వేసి నా నుంచి సమాధానం రావాలని చూస్తున్నావు. మాకు సమాధానం ఉండాలంటే నువ్వు నోరు విప్పి చెప్పాలి. నేను అబద్ధం చెప్తున్నానని నేను చెప్పట్లేదు కదా. నిజం చెప్పకుండా మౌనంగా ఉండటం కూడా పెద్ద అబద్ధమే తెలుసా బావా? శివ, అసలు నీ సమస్య ఏంటి? నిజం. నీ చెల్లెళ్ళంటే ప్రాణం అంటావు, కానీ నువ్వే నిశ్చితార్థం ఎందుకు క్యాన్సిల్ చేశావు? నువ్వు స్పష్టంగా చెప్పకుండా నీలో నువ్వే నలిగిపోతే వాళ్ళ ప్రాణాలు ఎంత విలవిలలాడిపోతాయో నీకేం తెలుసు బావా? నేనేం చేసినా కరెక్ట్గా చేస్తానని నా చెల్లెళ్ళ నమ్మకం. ఆ నమ్మకంతోటే శ్రీవల్లి ఇంకా వెంకటపతిరాజు జీవితంలోకి వెళ్లాలన్న ఆశతో ఉంది. వద్దు. నువ్వేమైనా సహాయం చేయాలనుకుంటే నా చెల్లెలికి డాక్టర్ బాబుని మర్చిపోమని చెప్పు. అదేంటి బావా? అంతే, ఇంకేం మాట్లాడొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.